నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆయతుల్లా ఖొమైనీ ఎక్కడ దాక్కున్నారు? ఇరాన్ అణుశక్తి కేంద్రంలో దాక్కున్నారు. అది కూడా ఎక్కడ? నతాంజ్లోనే ఉన్నారా? నతాంజ్కి పరిధిలో ఉన్నారా? అంటే నతాంజ్ మీద మన ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణం మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన ప్రాంతానికి ఒక 20 కిలోమీటర్ల అవతల భూగర్భంలో నిర్మించిన బంకర్లో ఆయన దాక్కున్నారు. సరే, ఏంటి అసలు ఇరాన్ అణుశక్తి ఏంటి? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్, అంతర్జాతీయ అణుశక్తి అటామిక్ కమిషన్ ఏం చెబుతోంది? అవన్నీ చూస్తుంటే చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటపడుతున్నాయి. ఇరాన్ ఎంత రహస్యంగా ఈ కార్యకలాపాలు మొదలెట్టింది, ఎన్ని పూర్తి చేసుకుంటూ వచ్చింది, ఎన్ని కేంద్రాల దగ్గర యురేనియం నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయి, ఎంత యురేనియాన్ని శుద్ధి చేసింది, ఆ శుద్ధి చేసిన యురేనియాన్ని అణ్వస్త్రాల తయారీకి ఎలా వాడబోతోంది. ఇది మొత్తం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ రిపోర్ట్లో, త్రైమాసిక నివేదిక, క్వార్టర్లీ రిపోర్ట్లో దే హ్యావ్ మెన్షన్డ్ ఇన్ డీటెయిల్ అనమాట. ఇప్పుడు ఆ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్లో వాస్తవాలు చదువుతుంటే వెన్నులో వణుకు పుడుతుంది ఎవరికైనా. ఎందుకంటే ఒక్కసారి ఇరాన్ తెగబడి అణ్వాయుధాల తయారీ, దాంతో ప్రపంచాన్ని గడగడలాడించాలని ప్రయత్నిస్తే ముందు ఏషియన్ కాంటినెంట్ ఎగిరిపోతుంది ప్రపంచ పటం నుంచి. తర్వాత మిగిలిన ఖండాల పరిస్థితి కూడా అదే రకంగా దాపురించబోతోంది. భయం వల్ల ఇజ్రాయెల్కి అదే, అమెరికాకి కూడా అదే. మనం ఎందుకు తటస్థంగా ఉండాల్సి వచ్చిందనే దాని మీద డిప్లొమాటిక్ రీజన్స్ ఉన్నాయి, మనం మళ్ళీ మాట్లాడదాం. అసలు ఎక్కడ దాపెట్టాడు ఈ మొత్తం యురేనియాన్ని? ఆయన ఎక్కడ దాక్కున్నాడు? ఇవాళ ఆయన దాక్కున్న విషయం అమెరికాకి తెలియక కాదు, కానీ ట్రంప్ మాట్లాడినప్పుడు మనం ఒక మాట, ఆయన స్పష్టంగా అన్న మాటని అంతరార్థాన్ని అండర్లైన్ చేసి మరీ గమనించి విశ్లేషిస్తే, అక్కడ దాడి చేస్తే అణు విస్ఫోటనం సంభవిస్తుంది. అందుకనే అమెరికా వెనక్కి తగ్గింది. ఆయన కూడా ఏంటంటే ఆ యురేనియం శుద్ధి కర్మాగారాన్ని షీల్డ్గా చేసుకొని దాని కింద బంకర్లో ఆయన దాక్కున్నాడు. అది ఆయతుల్లా ఖొమైనీ చేసింది, చేయబోతోంది, చేయబోయేది కూడా, చేస్తున్నది, చేయబోయేది కూడా. ఒకసారి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతోటి జూన్ 13 నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయటం మొదలెట్టిన తర్వాత దానికి సంబంధించి సమాచారం ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ కూడా ఆ రిపోర్టు కూడా వెలువడింది, ఈ క్వార్టర్లీ రిపోర్ట్లో ఏం మాట్లాడుకుంటూ వచ్చింది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది మనం కానీ చూస్తే ఒకసారి లోపలికి వెళ్ళాలి. ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో 220 మంది ఇరాన్లో మరణించారు. వారిలో ఎక్కువ మంది సివిలియన్స్ అని ఇరాన్ చెబుతోంది. అండ్ ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 24 మంది మరణించినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. సరే, ఈ దాడులు ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేన్ని టార్గెట్ చేసి పెట్టిందంటే నతాంజ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ. నతాంజ్ అనే ఏరియా చాలా ప్రాధాన్యం ఇరాన్లో. అక్కడ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఉంది, NNEF అంటారు దాన్ని. వీటిలో మొత్తం 4 ఉన్నాయి, అందులో ఇది చాలా కీలకమైంది. ఈ అణుకేంద్రం 2007 నుంచి కూడా మనం అది వార్తల్లో ఉండటం గమనించాలి. ఇక్కడ తాజా దాడులకు ముందే దీన్ని అనేకసార్లు లక్ష్యంగా కూడా చేసుకుంది ఇజ్రాయెల్. ఇరాన్ అణు కార్యక్రమం ఏ స్థాయిలో ఉంది అనేది కనుక మనకు చూస్తే అందులో నతాంజ్ ప్రాధాన్యం ఏంటనేది, ఆ నతాంజ్కి దగ్గరలోనే ఆయతుల్లా ఖొమైనీ ఇరాన్ సుప్రీం కమాండర్ దాక్కున్నాడు అనేది మనకు ఎందుకు దాక్కున్నాడనేది తెలుస్తుంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది క్వార్టర్లీ రిపోర్ట్ ఈ మధ్య విడుదల చేస్తే అందులో ఉన్న పాయింట్స్ ఒకసారి మనం చూస్తే 60% స్వచ్ఛమైన శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ సేకరించింది ఆల్రెడీ. ఇది చాలా అలార్మింగ్ లెవెల్స్. ఈ స్వచ్ఛత స్థాయి కనుక 90%కి చేరుకుంటే సాంకేతికంగా దాని నుంచి అణుబాంబులను తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెబుతోంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఇరాన్ రీచ్ అయింది ఎంత? 83, దాని స్వచ్ఛత లెవెల్స్ ఏంటి? 83.87 అని చెప్పి మళ్ళీ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్లోనే ఉంది. ఇది ఆయుధాల తయారీకి కాదు, శాంతియుత ప్రయోజనాలకేనని ఇరాన్ చెబుతోంది. కానీ ఐక్యరాజ్య సమితి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా జరుగుతోందని చెబుతోందే కానీ, ఇంటర్నేషనల్ ట్రీటీ ఉంది ఆ ఒప్పందంలో భాగంగానే. కానీ ఇరాన్ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకేనన్న నమ్మకం అయితే ప్రపంచానికి కలగటం లేదని చెప్పేసి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అది తన రిపోర్ట్లో మాట్లాడింది. సరే, ఇరాన్లో అసలు ఎన్ని అణు కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ఉత్పత్తి సామర్థ్యం ఏంటి, వాటిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. ఇది ఇప్పటిది కాదు. ఇన్ఫ్యాక్ట్ 1974లో అప్పటి ఇరాన్ పాలకుడు షా రజా పహ్లవి ఆయన తమ దేశ ఇంధన అవసరాలు తీర్చడం కోసం అని చెప్పి అణుశక్తిని ఉపయోగించాలని ప్రణాళిక వేసుకున్నారు. అప్పుడు ఆయన ఇరాన్ అణుశక్తి సంస్థని
స్థాపించారు. సరే, ఆ ప్రణాళికలో భాగంగా రాబోయే 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 20కి పైగా అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన అప్పట్లో భావించారు, అంటే 94 లోపల. కానీ ఈ ప్రయత్నాలు నెమ్మదిగా సాగాయి. తర్వాత ఐతుల్లా ఖుమైనీ టేక్ ఓవర్ చేయటం, 74 ముందు కూడా ఇరాన్ అణుశక్తి గురించి ప్రయత్నాలు మొదలైనాయి. కానీ ఇరాన్ రూలర్ షా రజా పహ్లవి ఆయన వచ్చిన తర్వాత ఇంటెన్సిఫై చేశారు. బట్ అవి కూడా నత్తనడక నడిచినాయి. 57లోనే అమెరికాతో అణు సహకార ఒప్పందం మీద ఇరాన్ సంతకాలు చేసింది, తన అణు విధానాన్ని మొదలెట్టింది. కానీ అణ్వస్త్రాలని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకోవడంలో పరస్పర సహకారం కోసం జరిగిన ఒప్పందంగా ఇరాన్ అప్పటి నుంచి క్లెయిమ్ చేసుకుంటూ వచ్చింది, 57 నుంచి. బట్ అలా జరిగిందా, జరగలేదనేది ఇజ్రాయెల్ కంటెన్షన్, మిగిలిన ప్రపంచ దేశాల కంటెన్షన్ కూడా. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంటే రిపోర్ట్లో ఏం చెప్పారనేది చూస్తే, రిపోర్ట్ మెన్షన్ చేస్తుంది, ఎక్స్పర్ట్స్ని కోట్ చేస్తూ, ఇరాన్లో ప్రస్తుతం 3 ప్రధాన అణు కేంద్రాలు ఉన్నాయి. అవి నతాంజ్, ఫోర్డో అనే యురేనియం శుద్ధి కేంద్రాలతో పాటు ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రం. అవేమో నతాంజ్ అండ్ ఫోర్డో అనే రెండూ కూడా యురేనియాన్ని రిఫైన్ చేస్తాయి. ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కువ నడుస్తుంది. వీటితో పాటు బుషర్, డార్కోవిన్, సిరిక్లలో కూడా ఈ అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక అరక్లో అణు కేంద్రాల్లో పరిమితంగా ఉపయోగించే ఒక హెవీ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. హెవీ వాటర్ పరిమితంగా ఉపయోగిస్తారు, అది కూడా ఉంది. అసలు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పిన దాని ప్రకారం ఈ ప్రాంతాలే కాకుండా మరో 3 మానవ నిర్మిత అణు కణాల జాడలను వాళ్ళు కనుక్కున్నారు. అంటే యురేనియం పార్టికల్స్ మొత్తం మూడు ఇంకో ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మానవ నిర్మిత అణు కణాల జాడలు. కానీ వీటి గురించి ఇరాన్ ఎప్పుడు అధికారికంగా ఎవరికి సమాచారం ఇవ్వాల. ఇది కొంచెం ప్రమాదకరమైన వ్యవహారం ఇది. అవి ఆ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేస్తుంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాటిని ఎగ్జామిన్ చేసింది. ఎప్పుడు 2019-2020 మధ్య. అవి వరమిన్, మారివాన్, తుర్కుజాబాద్ ఈ 3 ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రశ్నలు ఇరాన్ అడ్మినిస్ట్రేషన్కి సంధిస్తే వాటి దగ్గర సమాధానం లేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తోంది. 2024 వరకు వచ్చిన న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం అయితే దర్యాప్తులో తమకు ఇరాన్ సహకరించట్లేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అభియోగాలు మోపింది. ఇవి ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన ప్రదేశాలని స్పష్టంగా చెప్పింది, విత్ ఇమేజెస్ కూడా పొందుపరుస్తుంది. సరే, ఈ నతాంజ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ ఏంటి అనే దానికి వస్తే, ఇది 2002లో దీన్ని రహస్యంగా నిర్మించారు. ఈ విషయం కొద్ది కాలంలోనే వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఇరాన్లో ఉన్న అపోజిషన్ పార్టీస్ దీన్ని బయటపెట్టాయి. సో ఈ ప్లాంట్ 2007 నుంచే పనిచేయడం ప్రారంభించింది. అప్పటి అధ్యక్షుడు అహ్మదీ నజాద్ తన 2 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా 2008లో ఈ ప్లాంట్ని సందర్శించారు. ఆయన సందర్శన మీద అప్పట్లో ప్రపంచ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇక ఈ ఏడాది మే నెలాఖరులో, అంటే లాస్ట్ మంత్, నతాంజ్ ఇరాన్ అణు కేంద్రం అని, అక్కడ యురేనియం శుద్ధి పనులు జరుగుతాయని కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకటించింది. అంటే లాస్ట్ మంతే ప్రకటించిన తర్వాత మళ్ళీ 3 months క్వార్టర్లీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఈ ప్లాంట్ భూగర్భంలో అణుశుద్ధి ప్లాంట్లు ఉన్నాయట. అంటే ఆ ఫెసిలిటీ, నతాంజ్ ఫెసిలిటీ భూమి లోపల ఏ స్థాయిలో కింద వాళ్ళు అవన్నీ నిర్మించుకుంటూ వెళ్ళారు, అణుశుద్ధి ప్లాంట్, రిఫైనరీస్ నిర్మించుకుంటూ వెళ్ళారనేది. ఈ సైట్ని 50,000కు పైగా సెంట్రిఫ్యూజులను ఆపరేట్ చేసే సామర్థ్యంతో డెవలప్ చేసినట్టు. సెంట్రిఫ్యూజులు అంటే యురేనియాన్ని శుద్ధి చేసే యంత్రాలు. అలాంటివి 50,000 ఉన్నాయట ఆ యంత్రాలు. వాటిని ఆపరేట్ చేసే సామర్థ్యంతో ఈ సైట్ నిర్మించినట్టు ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ప్రైమరీ రిపోర్ట్లో చెప్పినట్టు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెబుతుంది. అంటే సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇరాన్ చేస్తున్న అణు కార్యక్రమాలకు సంబంధించి. ఈ అణు కర్మాగారంలో 2007లోనే 75 కిలోగ్రాముల యురేనియాన్ని శుద్ధి చేశారు. 2008 చివరి నాటికి అది 630 కిలోగ్రామ్స్కి పెరిగిందని కౌంట్ డౌన్ టు జీరో డే అనే పుస్తకంలో కిమ్ జెట్టర్ అని ఆయన ఒక ఆయన రాశారు. ఆ బుక్ ఇది కూడా మనం చూడొచ్చు. కిమ్ జెట్టర్ పుస్తకం కూడా మనం పక్కన విండోలో చూడొచ్చు. తక్కువ గ్రేడ్ కలిగిన ఈ యురేనియం నుంచి 20 నుంచి 25 కిలోగ్రాముల అధిక నాణ్యత గల యురేనియం తయారు చేయవచ్చని. అంటే ఇన్ఫ్యాక్ట్ 2007లో ఆ ఫెసిలిటీలో తయారు చేసిన 2008లో చేసిన దాంట్లో 20 to 25 kgs ఆఫ్ హెవీ డ్యూటీ యురేనియాన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చని, దీన్ని అణ్వాయుధాల తయారీలో ఉపయోగించవచ్చునని నిపుణులు చెప్పిన మాటల్ని ఆయన మెన్షన్ చేస్తూ కిమ్ జెట్టర్ ఆ పుస్తకంలో చాలా డీటెయిల్గా రాశారు. అది మార్కెట్లో దొరుకుతుంది ఆ పుస్తకం. యురేనియాన్ని అణ్వాయుధాలలో ఉపయోగించేందుకు యురేనియం ధాతువుని అనేక దశల్లో శుద్ధి చేస్తారనే విషయాన్ని మెన్షన్ చేస్తున్న ఆయన,
ఈ ప్రాసెసింగ్ ప్రక్రియని ప్రత్యేక సెంట్రిఫ్యూజ్లో నిర్వహిస్తున్న విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇక రెండోది ఫోటో ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ. ఇది ఎక్కడుంది అంటే ఈ ప్రదేశం తెహరానికి దక్షిణంగా ఉన్న కోమ్ నగర పర్వతాల్లో ఉంది. ఇది భూగర్భంలో 60 మైళ్ళ లోపల ఉందని టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఇప్పుడు అర్థమైంది కదా, అయితుల్లా ఖొమైనీ గారు దాక్కోవటానికి 4 బంకర్లు పెట్టుకున్నారు భూగర్భంలో. ఆ 4 కూడా వాళ్ళ 4 అణుశక్తి కేంద్రాల కిందన ఉన్నాయి. 60 మైళ్ళ లోపలికి అడుగుల వెనకాల లోపలికి ఆయన నిర్మించుకొని చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు అమెరికా ఏదన్నా యుద్ధం చేయాలనుకుంటే దాని మీద బాంబు వేస్తే అక్కడ నాశనం కేవలం ఇరానే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎగిరిపోతాయి. ఏషియా ఖండం మొత్తానికి ఈ దరిద్రం దాపురిస్తుంది, అంటుకుంటుంది. అమెరికా వెనకం చేస్తుంది అదే. సరే, ఇది ఈ ఫోటో ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అయితే కోమ్ నగర పర్వతాల్లో భూగర్భంలో 60 మైళ్ళ లోపల ఉంది అని చెప్పేసి టైమ్ రిపోర్ట్. ఇక ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఒక మ్యాగజైన్, ఆ సెక్యూరిటీ అనేది ఒక రీసెర్చ్ మ్యాగజైన్, దాంట్లో ప్రచురితమైన వార్త ప్రకారం అయితే ఫోటో ఒక అసలు ఆ నెట్వర్క్ని మనం వీ కెనాట్ బ్రేక్, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. దాన్ని చేజ్ చేయటం అలాగే బ్రేక్ చేయటం రెండు కూడా ఇంపాసిబుల్ అనమాట. దాన్ని వైమానిక దాడులతో దెబ్బతీయటం కష్టం. ఇది భూగర్భంలో ఎందుకంటే ఇది భూగర్భంలో ఏర్పాటు చేశారు కాబట్టి. 2018లోనే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆయుధాల్లో ఉపయోగించడానికి అధిక నాణ్యత గల యురేనియాన్ని తయారు చేయటమే ఈ ప్లాంట్ పని అని ఆ పత్రాల్లో రాసింది. అంటే మొస్సాద్ రాసిన డాక్యుమెంట్స్లో ఇది అచ్చంగా ఇక్కడ ఉన్నది. ఈ ఫోటో ఫెసిలిటీలో ఉన్నది ఏంటంటే అక్కడ తయారు చేసే యురేనియాన్ని అధిక నాణ్యత గల యురేనియం తయారు చేస్తారు, దాన్ని ఆయుధాల్లో ఉపయోగించడానికి మాత్రమే అని. అప్పటి నుంచి ఇజ్రాయెల్ దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఫోకస్ చేసింది. భారీ ఎత్తున శుద్ధి చేసే ప్రక్రియ చేపట్టేంత పెద్ద ప్రదేశం కాదని, కాకపోతే ఇక్కడ తయారు చేసిన ప్రతి వెపన్కి కూడా చాలా వాల్యూ ఉంటుందని కూడా ఇందులో మెన్షన్ చేశారు. 2023లో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇక్కడ చెప్పింది ఏంటంటే అక్కడ అదే ప్లేస్లో ఫోర్డోలో 83.7% స్వచ్ఛత కలిగిన యురేనియం కణాలు అని కనుక్కున్నట్టుగా చెప్పింది. యురేనియంలో ఆ స్థాయి స్వచ్ఛత ఆయుధాల తయారీ కోసం ఉపయోగపడుతుంది. అది చాలా దగ్గరగా ఉంటుందని. అంటే ఆల్మోస్ట్ ఇరాన్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ గోల్. అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి కాగల సమర సన్నాహాలన్నీ సిద్ధం చేసుకుంది, సన్నాహక వ్యవస్థను రెడీ చేసుకుంది. దీని గురించి ఇరాన్ని ప్రశ్నిస్తే శుద్ధి స్థాయిలో అనుకోని హెచ్చుతగ్గులు ఉండటం అనేది క్వైట్ కామన్, దీనికి ఏం పెద్ద రీజన్స్ ఏం లేవని జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేసింది ఇరాన్. ఇక నతాంజ్ చుట్టుపక్కల దాడి జరిగింది, ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి జరిగిన నష్టం ఎంత అనే దానికి సంబంధించి కూడా రిపోర్ట్స్ వచ్చినాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళ రాజధాని టెహరాన్ నుంచి 225 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నతాంజ్ అణుకేంద్రం సమీపంలో పేలుళ్లు సంభవించాయి అని ఇరాన్ మీడియానే చెప్పింది ఇర్నా. తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో ఒక శాటిలైట్ ఇమేజ్ని పోస్ట్ చేసి దాడిలో ఈ ప్రాంత భూభాగం దెబ్బతిందనుకుంటూ రాసుకుంటూ వచ్చింది. ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్కి తెలిసింది ఏంటంటే యుద్ధ విమానాలు రాత్రిపూట నతాంజ్ సైట్లోని ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రం మీద దాడి చేశాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు రాత్రిపూట నతాంజ్ సైట్లోని ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రం మీద దాడి చేశాయి. ఇది ఇరాన్లోని అణ్వాయుధాల తయారీకి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న అతిపెద్ద యురేనియం ప్లాంట్, రిఫైనరీ ప్లాంట్. అయితే స్వచ్ఛమైన యురేనియం శుద్ధికి ఇక్కడ ఈ ప్లాంట్లో ఇంకా మరిన్ని సదుపాయాలు అవసరం అని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ సైన్యం చెప్పింది, వాళ్ళ అధికార ప్రతినిధి. దీని తర్వాత ఇంకో పోస్ట్లో ఇజ్రాయెల్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ లెఫ్టినెంట్ కర్నల్ షోషాని ఆయన ఏం చెప్పారంటే నతాన్స్తో పాటు ఇజ్రాయెల్ తన దాడుల్లో ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. తర్వాత ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రాస్సీ ఆయనేం మాట్లాడతారంటే ఇరాన్ అధికారులు నతాంజ్పై దాడిని ధృవీకరించారు, ఇరాన్ సైన్యం ధృవీకరించింది, కొన్ని నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని వాళ్లే చెప్పారు అని కూడా అన్నారు. అయితే దాడుల తర్వాత నతాంజ్ ఫోర్డో అణు కర్మాగారాల్లో అదనపు రేడియేషన్ ఉన్నట్లు ఎలాంటి వార్తలు లేవని ఇరాన్ అధికారులు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి చెప్పినట్టుగా రాఫెల్ గ్రాస్సీ చెప్తున్నారు. సో ఇదండి ఇరాన్ కథ, ఇరాన్ అణు కేంద్రాల కథ, అణు కేంద్రాల దిగువన 60 మైలు లోతుల్లో దాక్కున్న ఖొమైనీ కథ. సో ఇప్పుడు ఇరాన్ చేస్తుంది కరెక్టా కాదా మీరే జడ్జ్ చేయండి.